ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడే జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఊపిరాడనంత పనైంది యూజర్స్కి. గంటసేపు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ రెండు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పనిచేయకపోవడంతో మొదట అసలు తమ మొబైల్లోనే ప్రాబ్లం అనుకున్నారు. ఆగమాగమయ్యారు యూజర్స్. ఏకంగా మెటా సీఈఓ జుకెర్బర్గ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. గంట తర్వాత మళ్ళీ ఫేస్బుక్, ఇన్స్టా నోటిఫికేషన్లు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు యూజర్స్. అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారు. అంత పెద్ద సంస్థలను కూడా ఇంత చిన్న ప్రాబ్లం కొంప ముచ్చుతుందా అని ఆశ్చర్యపడ్డారు. ఇక దొరికిందే సందు అనుకుంటూ ఫేస్బుక్ ప్రధాన పోటీదారుడైన ఎక్స్ పెద్ద బాసు వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. మా సిస్టమ్ బాగానే ఉంది, మీదే బాలేదు అని బనాయింపుకు దిగారు. గంటసేపు సర్వీసు ఆగిపోవడంతో మెటా సంస్థకు కోట్ల రూపాయలు నష్టం కూడా వచ్చిందని టాక్. మంగళవారం రాత్రి ఓ గంట సేపు ప్రపంచమే ఆగిపోయినంత పనైంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాప్లు పనిచేయకపోవడంతో ఏమి చేయాలో పాలుపోలేదు. ఫేస్బుక్, ఇన్స్టా యాప్లు తెరుచుకోకపోవడం, లాగిన్ ఆప్షన్ కూడా పనిచేయకపోవడంతో అవాక్కయ్యారు యూజర్స్. తమ ఫోన్లోనే ప్రాబ్లం కావచ్చు అనుకుని 1కి 2 సార్లు రీస్టార్ట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి చూసుకున్నారు. ఆ తర్వాత తోటి వారు కూడా ఇదే ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని అసలు సమస్య ఎక్కడా అని ఆరా తీశారు. అందరికీ ఇదే ప్రాబ్లం అని తేలడంతో అసలు కంపెనీ వాడి దగ్గరే ఏదో జరిగింది అని సమాధాన పడ్డారు. ఫేస్బుక్, ఇన్స్టా ఖాతాలతో లింక్ అయిన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు కూడా బాగానే ఇబ్బంది పడ్డారు. అయితే ఈ యాప్స్లో అందరికీ లాగిన్ సమస్య వచ్చింది. అయితే మళ్ళీ గంట తర్వాత అన్ని రీవైవ్ అయ్యాయి. దీంతో అసలు విషయం ఏంటని జనం ఆరా తీయడం మొదలుపెట్టారు. ఏకంగా మెటా సీఈఓ జుకెర్బర్గ్ లక్షలాది మంది నుంచి ఫోన్లు, మెసేజ్లు పోయాయట. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఏకంగా తన ఖాతాదారులను ఉద్దేశించి అంతా సర్దుకుంటుంది, ఆందోళన వద్దు అని మెసేజ్ చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాలను ఇకపై కమర్షియల్ చేయబోతున్నారు. యాడ్ ఫ్రీ సర్వీస్ కోసం ఇకపై నెలకు $14 చెల్లించాలనే నిబంధన కూడా పెట్టారు. ఇండియన్ కరెన్సీలో ఇది 1150 నుంచి 1200 రూపాయలుగా ఉంటుంది. దానికోసం ఫేస్బుక్, ఇన్స్టా యాప్ సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వర్ కాసేపు ఆగిపోయిందని సమాచారం. దీంతో ప్రపంచమే హైరాణ పడింది. ఇదే అదునుగా భావించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పోటీదారు సంస్థలు రంగంలోకి దిగాయి. అవి నాసిరకం సర్వీసులని దెప్పి పొడిచాయి. ఎక్స్గా మారిన ట్విట్టర్ బిగ్ బాస్ ఎలాన్ మస్క్ అయితే రెచ్చగొట్టే ట్వీట్ను చేశారు. ఇప్పుడు మీరు ఈ మెసేజ్ చదువుతున్నారంటే మా సర్వీస్ బాగానే పనిచేస్తున్నాయన్నమాట అని ట్వీట్ చేశారు. మావి బాగా పనిచేస్తున్నాయంటే ఇతరులవి చేయనట్లే కదా, అదే అర్థం అందులో ఉంది. ఇప్పటికే సిబ్బందిని తగ్గిస్తున్నారని, సబ్స్క్రైబర్ల నుంచి డబ్బులు గుంజే పని చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న మెటా ఇప్పుడు సర్వీసు సంబంధ సమస్యలు కూడా ఎదుర్కోవడం ప్రపంచ మార్కెట్లో డిబేటబుల్ టాపిక్గా మారింది. జనం బాధ ఎలా ఉన్నా ఫేస్బుక్, ఇన్స్టా సంస్థలకు గంటసేపు అంతరాయం బాగానే నష్టం చేసిందట. గంటసేపు యాడ్స్ కూడా ఆగిపోవడంతో వేల కోట్ల రూపాయలు నష్టం వాటిందని టాక్.